సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరోల మధ్య మంచి రిలేషనే ఉంటుంది. బట్ వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడూ ఏదో ఒక హడావిడి చేస్తూ ఉంటారు. ఇక ఒకే రోజు లేదా ఒక్కరోజు గ్యాప్లో ఆయా హీరోల సినిమాలు రిలీజ్ అవుతుంటే రచ్చ మామూలుగా ఉండదు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ మధ్య ఈ తరహా పోటీ భారీగానే ఉంటుంది. ముఖ్యంగా సంక్రాంతి సీజన్లో అయితే చెప్పక్కర్లేదు. 1999లో చిరు స్నేహం కోసం బాలయ్య సమరసింహారెడ్డితో పోటీ పడ్డారు. స్నేహం కోసం రీమేక్ మూవీ యావరేజ్గా ఆడింది. సమరసింహారెడ్డి ట్రెండ్ సెట్టర్. 2001లో మృగరాజు నరసింహనాయుడుతో మరోమారు కయ్యానికి కాలు దువ్వారు. హాలీవుడ్ ప్రేరణతో తీసిన మృగరాజు ఫ్లాప్ అయింది. బాలయ్య నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్. ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత 2017 సంక్రాంతి బరిలో సమరానికి సై అంటున్నారు చిరు అండ్ బాలయ్య. అది కూడా వాళ్ళ కెరీర్కి ఇంపార్టెంట్ అయిన మూవీస్తో కావడం విశేషం. 9 ఏళ్ల తర్వాత కత్తి రీమేక్ ఖైదీ నంబర్ 150తో చిరు వస్తున్నాడు. ఇది చిరు 150వ సినిమా. బాలయ్య 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణితో రాబోతున్నాడు. చిరుది రీమేక్, బాలయ్యది హిస్టారికల్. చిరుకి రీమేక్లెప్పుడు మేకుల్లా దిగాయి. ఈసారి కూడా హిస్టరీ రిపీట్ అవుతుందా, ఎప్పటిలానే సంక్రాంతి సింహం బాలయ్యదే పైచేయి అవుతుందా లేదా అనేది మరో 3 వారాల్లో తెలిసిపోతుంది. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.